నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మంచిది గురుగారు. మా స్టూడియోకి అయితే నేను వచ్చినాక మీరు ఫస్ట్ టైం వస్తున్నారు. నేను మిమ్మల్ని కలవటమే చాలా సంతోషంగా భావిస్తున్నాను గురుగారు. మీలాంటి అంటే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, జనాలకి మంచి చెప్పేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. మీరు మా స్టూడియోకి రావటమే మేము చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాం గురుగారు. ప్రేక్షకులకు అందరికీ కూడా ఎప్పుడూ జ్ఞానాన్ని పంచేదే గురుస్థానం. కాబట్టి మనకు తెలిసింది చెప్పడం, తెలియంది తెలుసుకొని చెప్పడం ఈ స్థానానికి ఉన్న ప్రత్యేకత. అవును గురుగారు. సో ఇప్పుడు నేను అడగపోయేది గురుగారు, ఇవాళ వచ్చేసి రష్మిక మందన అలాగే విజయ్ దేవరకొండకి వివాహం అయితే జరుగుతుంది గురుగారు. అయితే వీళ్ళ వివాహం వచ్చేసి 2 సార్లు జరుగుతుంది ఒకే రోజున అని చెప్తున్నారు. సో ఇలా 2 సార్లు జరగటం అనేది అంటే వాళ్ళకి ఏమైనా దోషం ఉండటం వల్ల అలా 2 సార్లు చేస్తున్నారంటారా? లేకపోతే అంటే చాలా మంది అయితే అట్లా అనే చెప్తున్నారు, దోషం ఉండటం వల్లనే 2 సార్లు చేస్తున్నారు అన్నట్లు. అది నిజమంటారా కాదా? ఒకసారి క్లారిటీ ఇస్తారా? తప్పకుండా. అంటే మీరు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. మీతో పాటు వీక్షించే మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు అందరికీ కూడా చాలా మందికి సందేహం ఉన్నది. అనేక ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళకి అది యాటిట్యూడ్ లాగా అనిపించడం, ఇది నెగిటివ్ ట్రోల్స్గా చేయడము, వాళ్ళకి ఏదో దోషం ఉంది కాబట్టి 2 సార్లు వివాహం జరుగుతుంది, ఇలా పుంఖానుగా వాస్తవం అనేది తెలుసుకోకుండా నెగిటివ్గా మాట్లాడుతున్నాం. వాస్తవంగా చెప్పాలి అని అంటే చాలా పద్ధతి ప్రకారమే వివాహం చేసుకుంటున్నారమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ పద్ధతి ప్రకారం చేసుకునే వివాహంలో కూడా మీరు గమనించారనంటే వాళ్ళు పెట్టినటువంటి ఒక కండిషన్, ఎవరు కూడా ఫోన్స్ అనేటువంటివి ఎలవ్ లేదు, వేరే ఏ మీడియాకి మేము ప్రవేశము లేదు, మేము సొంతంగా పెట్టుకున్న ప్రైవేట్ మీడియా ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా హాజరు కావాలి. కానీ ఇందులో అంతరార్థం ఏంటంటే ఇగోనేమో వీళ్ళకిందరికి సొంత ఫోన్లు కూడా పట్టుకురాకూడదా, ఫోన్లు చూసుకుంటే ఏమైంది, అంత కట్టడి చేస్తారా, అంత బంధిస్తారా అని అంటున్నారు. కానీ ఫోన్ అనేటువంటిది కర్ణయక్షిణి కాబట్టి ఏంటది, వివాహానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ వచ్చిన అతిథులందరూ కూడా ఆనందంగా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఈ ఫోన్లు ఉన్నాయనుకోండి, వాళ్ళ మధ్య జరిగేటువంటి వివాహ తంతు ఏదైతే ఉందో వచ్చిన వాళ్ళందరూ పూర్తిగా ఆస్వాదిస్తారా? లేదు కదా. ఫోన్లు చూసుకుంటుంటారు, మాట్లాడుతుంటారు, మెసేజ్ చేస్తుంటారు, వీడియోలు తీస్తుంటారు, ఇమీడియట్గా చేస్తుంటారు. వాళ్ళ యొక్క వివాహ తంతు అనేటువంటిది శాస్త్రం ప్రకారం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అందుకనే ఆ యొక్క మానసిక స్థితికి భంగం కలగకుండా ఉండడం కోసమే వచ్చిన వాళ్ళందరూ అతిథుల ఫోన్లు, పెద్ద పెద్ద స్టార్లు కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళందరికీ ఒక చోట భద్రంగా పేర్చి మీరందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆనందంగా మా వివాహతంతును చూసి మమ్మల్ని నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించమని ఆశీర్వదించమని వేడుకునే సందర్భంలో పెట్టినటువంటి చిన్న కండిషన్ తప్ప ఇందులో ఏమవుతుంది, ఒక వివాహం జరిగితే పూర్వకాలంలో ఒక 30 ఏళ్ల కింద వివాహం జరిగితే ఈ ఫోన్లు లేవు కదా, అప్పుడు అందరూ కూర్చొని అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించారు. కాబట్టి ఆ 30 ఏళ్ల కింద జరిగినటువంటి వివాహాలన్నీ నిలిచి ఉన్నాయి. ఏదో కొద్దో గొప్ప 1 6 తప్ప దూరం అయ్యారు. కానీ ఇప్పుడు వివాహాల్లో వచ్చిన అతిథులు ఎవరైనా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. కానీ వాళ్ళ మనసంతా ఫేస్బుక్, యూట్యూబ్లు, ఇన్స్టాలు ఇవి చూసుకుంటూ ఆ అక్షింతలయాలు పిలవడంగానే ఆ అక్షింతలు ఇట్లా వేస్తుంటారు. ఆ అటెన్షన్ వాళ్ళకి ఉండకూడదు. మొత్తం పూర్తిగా మనల్ని ఆస్వాదించాలి, మన వివాహాన్ని ఆస్వాదించాలి, మనల్ని మనస్ఫూర్తిగా దీవించాలి. అప్పుడు ఏమైపోతుందంటేనమ్మా, వివాహం జరిగే తంతంతా కూడా పూర్తిగా వచ్చిన వాళ్ళ అతిథుల యొక్క మనస్సులో దాదాపు సంవత్సరం పాటు ఉండిపోతుంది. ఎంత బాగా జరిగింది అని ప్రతి ఘట్టము కూడా
వాళ్ళకి గుర్తుండిపోతుంది వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు మనకు ఒక మంచి సినిమా ఉందమ్మా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా మొత్తం చూసామనుకోండి, ఇంటికి వెళ్ళినా రోజుల తరబడైనా ఆ సినిమా గుర్తుంటుందా? అవును, మనం మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ చూసే సినిమా గుర్తుండదు. గుర్తుండదు. సో ఇది వాళ్ళు కోరుకున్నది చాలా మంచి పద్ధతి. ఇక రెండవది మీరు అడిగినటువంటిది, వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు, దోషం ఉంది కాబట్టి రెండోసారి చేసుకుంటున్నారేమో. కాదమ్మా, విజయ్ దేవరకొండ మన అచ్చమైన తెలుగు అబ్బాయి. ఓకే. రష్మిక మందన్న కొడువ జాతికి సంబంధించినటువంటి గిరిజన యువతి కుటుంబానికి సంబంధించినటువంటి. ఓకే. ఈ కొడువ జాతి అని అంటే మంగళగిరి కాదమ్మా, మంగళూరు ప్రాంతానికి దగ్గర కూర్గ్ ఉంటుంది. ఆ కూర్గ్ని ఆనుకొని ఉన్నటువంటి గిరిజన తెగలలో ఒక తెగ కొడువ తెగ. ఈ కొడువ తెగలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేల సంవత్సరాల నుంచి ఆచారాన్ని పాటిస్తున్నారు వివాహ విషయంలో. అయితే విజయ్ దేవరకొండ చేసుకునేటువంటి వివాహ విషయంలో మన ఆచార సాంప్రదాయాలు తగ్గట్టుగా బ్రాహ్మణుడు, అలాగే మంగళసూత్ర ధారణ, హోమాది కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ కొడువ జాతికి సంబంధించినటువంటి దాంట్లో ఏవి ఉండవు. గిరిజన ఆటవిక తెగకు సంబంధించినటువంటి వాడు కాబట్టి వేల సంవత్సరాల నుంచి ఆచారానికి పెద్దపీట వేస్తూ రష్మిక మందన్న ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ చక్కగా వాళ్ళ ఆచారాన్ని పాటించే విధంగా విజయ్ దేవరకొండను ఒప్పించుకొని వివాహం ఆమె పద్ధతిలో చేయించుకుంటుంది. తప్పేమీ లేదు కదా. అందులో ఏంటనంటే పెద్దవాళ్ళు మాత్రమే ఉంటారు, కుటుంబ పెద్దలు. ఆ యొక్క ఆటవిక కొడువ గిరిజన తెగకు సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు. అతనికి విజయ్ దేవరకొండకి ఒక నల్లటి వస్త్రము, అలాగే తలపాగా ధరించి అరటి చెట్టు ఉంటుంది కదా, కత్తితో ఒక వేటు వేయిస్తారు. తర్వాత ఆ యొక్క కుటుంబ పెద్దలందరూ వచ్చి వాళ్ళందరినీ వివాహం అయినట్టుగా అంగీకరించి వాళ్ళకి సంబంధించినటువంటి అంగీకారం తెలుపుతారు. అందులో వాళ్ళు ఆ అటవిక జాతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినేటువంటిది పదార్థాలు మాంసాహార భక్షణం. ఎందుకంటే గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు కదా, నాగరికత సమాజంలో కాకుండా అడవిలో పుట్టి పెరిగినటువంటి జాతికి సంబంధించినటువంటి వంశంలో పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి వాళ్ళ ఆచారాన్ని పాటిస్తున్నారు, సంతోషించాలి. ఇప్పుడు మన వివాహాలు చేసుకుంటున్నారమ్మా, మన తెలుగు పద్ధతిలో వివాహానికంటే ముందు అచ్చంగా నలుగు పెట్టుకుని స్నానం చేస్తున్నారు కుటుంబాలు. అసలు ఇప్పుడంతా సంగీత్ అంటున్నారు, హల్దీ అంటున్నారు, ఏదో తొట్టెలు ఏర్పాటు చేసేసి. కేరళ పద్ధతి అయితే కేరళ, తమిళనాడు పద్ధతి తెలిస్తే తమిళనాడు పద్ధతి, అన్ని మనం ఆచరిస్తున్నాం. కానీ మన తెలుగు పద్ధతుల్ని నార్త్ వాడు ఆచరిస్తాడా? వాళ్ళని చూసి అంటారు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం వేరే వాళ్ళ యొక్క పద్ధతుల్ని పాటిస్తున్నాం. అందుకు మనం సిగ్గుపడాలి. కానీ రష్మిక మందన్న చేస్తున్నందుకు మనం ఆశీర్వదించాలి, గర్వపడాలి. ఒక హిందూ అమ్మాయి చక్కగా చేసుకుంటుంది, తప్పేముందమ్మా? వాళ్ళ దాంట్లో తెగల్లో ముఖ్యంగా పోర్క్ తింటారు. ఆమె ఎన్నో వీడియోలో చెప్పింది, నాకు ఇష్టంగా పోర్క్ తింటామని చెప్పి. కాబట్టి ఎందుకు అదేనంటే, పూర్వము అమ్మవారు సంబంధించినటువంటిది ఈ యొక్క అడవి పంది పిల్ల సంబంధించినటువంటిది విషయానికి వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు తెలుసుకోకుండా అడవి పందిని సంహరించడం, ఇలా నాకు తెలియకుండా ఎందుకు జరిగింది స్వామి అని చెప్పడం, తర్వాత ఈ గిరిజన తెగకు సంబంధించిన దాంట్లో అడవి పంది పిల్ల కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి రక్షించడం, ఇవన్నీ జరగడం చేత ఆ అటవిక జాతి అదృష్టంగా భావిస్తారు. వాళ్ళకి మనలాగా భోజనాది కార్యక్రమాలు లేవు. ఆటవిక జాతికి సంబంధించినప్పుడు మనకు శ్రీశైలం అడవుల్లో, ఇంకా నల్లమల అడవుల్లో చూస్తే వాల్మీకి బోయ జాతికి, చెంచుల జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనలాంటి భోజనం కన్నా, మనం తినే ఫాస్ట్ ఫుడ్ కన్నా ఉండదు. వాళ్ళ భోజన ఇత్యాది వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి అనాదిగా ఆమె ఆ యొక్క ఆచారాన్ని పాటిస్తూ వస్తుంది. కాబట్టి అడవి పంది మాంసాన్ని వాళ్ళు ఇష్టంగా ఆ యొక్క వివాహ సందర్భంగా చక్కగా మద్యపానం ఇవన్నీ కూడా చేస్తారు. అది వాళ్ళ పద్ధతుల ప్రకారం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. అసలు ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అన్నప్పుడు ప్రధానంగా కావేరీ నది పుట్టినటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్వము బ్రహ్మగిరి కొండల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కావేరీ నదిని అగస్త్య మహాముని తన కమండలంలో పట్టుకోగా, ఇది ఆ నదిని బంధించడం సరికాదని చెప్పి విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి విశ్రమిస్తున్నటువంటి సమయంలో కమండలంలో ఉన్నటువంటి నీటిని, అనగా కమండలాన్ని పక్కకు తోస్తాడు. ఆ కారణం చేత అక్కడి నుంచి నీటి ప్రవాహం, అక్కడే కావేరీ నది పుట్టింది. ఇప్పటికీ కూడా ఆ కుడువా జాతికి సంబంధించిన తెగలు వాళ్ళందరూ కూడా ఆ కావేరీ గంగా తల్లిని చక్కగా ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తారు. వాళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మాయిలకి కావేరి అని పెట్టుకొని కావేరమ్మ కావేరమ్మ అని చెప్పి చక్కగా ప్రేమగా పెంచుకుంటారు. కావేరి ఉత్సవాలు చేసుకుంటారు. ఎంతో గొప్పదైనటువంటి
విలువలు కలిగినటువంటి జాతికి పుట్టినటువంటి అమ్మాయి అటువంటి విలువల్ని, ఇంత గొప్ప స్టార్ అయినా, ఇన్ని కోట్లు సంపాదిస్తున్న ఆ విలువల్ని కాపాడుకోవడం కోసం కాపాడుకుంటూ ఆ వివాహ పద్ధతి చేసుకుంటున్నారు. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు విన్నట్టుగా అవేవి దోషం ఉన్నటువంటిది కాదమ్మా. చక్కగా వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు సమంత చేసుకుంది కదా, నాగ చైతన్య వివాహం చేసుకున్నప్పుడు హిందూ పద్ధతిలో, ఆంగ్లో ఇండియన్ కాబట్టి మళ్ళీ క్రిస్టియన్ పద్ధతిలో ఇంకొక రోజు వివాహం చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒకే రోజు వివాహం హిందూ పద్ధతిలో, మార్నింగ్ ఈవినింగ్ టైంలో. ఆ అమ్మాయి కుడవ జాతికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఆ విధంగా ఆ పద్ధతిలో జరుగుతుంది తప్ప ఊహాగానాలకి ఎన్నో వస్తాయమ్మా. కానీ నెగిటివ్ ఏమీ కాదు. చక్కగా వీళ్ళ పెళ్ళిని చక్కగా చేసుకుంటున్నారు. కలకాలం ఆనందంగా ఉండాలని మనం ఆశీర్వదించాలి. అలాంటి మనస్సు రావాలనే వచ్చినటువంటి అతిథుల చేతిలో ఎవరిది కూడా సెల్ ఫోన్ లేకుండా ఆ పూర్తిగా ఆస్వాదించని వివాహాన్ని, ఘట్టాన్ని చూసి ఆనందించని. నిజంగా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్తారమ్మా, చాలా గొప్పగా జరిగిందని చెప్తారు. చూడండి, ప్రతి సెలబ్రిటీ కూడా ఎలా జరిగిందని అంటే అద్భుతంగా జరిగిందని అంటే గొప్పగా చేసుకుని ఉండవచ్చు, కానీ ఒక్క సెల్ ఫోన్ లేకపోవడం వల్ల వాళ్ళ మనస్సంతా వివాహ వేడుకల్లో లీనమైపోతుంది. అది కాక గురుగారు, అంటే ముఖ్యంగా మన సాంప్రదాయాన్ని కానీ లేకపోతే అందరిలో కలవటం కానీ ఇవి కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి విదేశాల్లో కలుస్తున్నారు కానీ ఇక్కడ ఇండియాలో ఉంటూ పక్క పక్కన ఉన్న వాళ్ళతో కూడా ఎవరెవరు ఉంటున్నారో కూడా పట్టించుకోవట్లేదు. అది కారణం. సో అవన్నీ ఈ ఫోన్ ఒక్కటి పక్కన పెడితే నిజంగానే ఆ ఉన్న ఒక్క పూట వాళ్ళ ఫ్యామిలీతో అవ్వనియండి, ఆ వేడుకలో అవ్వనియండి, మంచిగా మనస్ఫూర్తిగా అందరూ కూడా. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వివాహము తెరలేపినందుకు ఇంకా ముందు రెవల్యూషన్ వస్తుందమ్మా. చాలా ఇలాంటి పద్ధతుల వివాహాలు జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఒక మంచి పద్ధతికి నాంది పలికారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ యుగంలో, ఈ యొక్క మీడియా యుగంలో ఆ మీడియా అనేటువంటిదే లేకుండా పాతకాలం పద్ధతిలో ఎలాగైతే వివాహాలు చేసుకొని ఆనందంగా ఆ వివాహం చేసుకున్న దంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారో, వచ్చిన ప్రతి గెస్ట్ కూడా అట్లా ఆశీర్వదించి వాళ్ళని కలకాలం ఉండేటట్టుగా ఆశీర్వదిస్తారు. దీనికి సూచనగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు కదా. కాబట్టి ఆయనంతటి వాడు శుభాకాంక్షలు తెలిపాడంటే ఒక మంచి ఉంటేనే తప్ప కదా. ఇంకా వీళ్ళని ఈ సందట్లో సడైమి అన్నట్టుగా వివాహం ఇలా చేసుకుంటారు, మళ్ళీ మూడో పెళ్లి ఎప్పుడు అనే ఆలోచనలు కూడా కామెంట్ రూపంలో పెడుతున్నారు. ఎంత నీచమైన కామెంట్లు పెడుతున్నారంటే, శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళకి విడిపోయే విధంగా కోరుకోవడం కూడా అది మానసికమైన దౌర్బల్యం. అట్లాంటి వాళ్ళ మనస్సే కాదని చెప్పవచ్చు. కలకాలం మీతో పాటు అందరం, మనతో పాటు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు కూడా చక్కగా ఆనందంగా, వాళ్ళు కలకాలం ఆనందంగా ఉండాలి. ఇట్లాంటి కొత్త మంచి చక్కటి పాత విధానాన్ని మళ్ళీ పునరావృతం చేసినందుకు ఆనందంగా వాళ్ళకి పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలి. ఎందుకంటేనమ్మా, రష్మిక మందన్నకి కూడా ఇంతకుముందు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది. వివాహం జరగాలి, ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. అది చాలా చిన్న వయసు, ఆమెకి 19 టీనేజ్లో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటిది. అంతగా ఊహ లేదు. కానీ తను ఒక నిర్దేశం ప్రకారము నా జీవితం ఇంక ముందు బాగుండాలి అంటే ఒక చోట కట్టుబడి అనేటువంటిది కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటే ఒక చోట హోమ్ మేకర్గా ఉండడానికి అవకాశం లేక అందువల్ల దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం. విజయ్ దేవరకొండతో ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయింది, అయినా వివాహానికి ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నాకు తగ్గట్టుగా ఉంటుందా. ఎందుకనంటే ఇక్కడ వివాహం చేసుకునేది అబ్బాయిది కాదమ్మా, అమ్మాయి ఇష్టాల మీద వివాహం జరుగుతుంది. ఎందుకంటే కన్యాదానం చేస్తారు కానీ వరదానం జరగదు కదా. కన్యాదానం చేసేటప్పుడు తండ్రి నా అమ్మాయిని, నా లక్ష్మిని ఆ ఇంట్లో ఇస్తున్నాను, ఆ ఇంటి యోగ్యత ఉంటుందా లేదా అని ఆలోచిస్తాడు తండ్రి. అమ్మాయి కూడా నేను ఆ ఇంట్లోకి వెళ్తే ఆనందంగా ఉంటానా లేదా అని ఆలోచిస్తుంది. అటువంటిది చూసుకొని వివాహం చేస్తారు. కన్యాదానం అంటే అదే. కానీ నాకు అక్కడ వివాహం అయితే నా జీవితం, భవిష్యత్తు సినిమా జీవితం ఉండదేమని భావించిందేమో, విడిపోయింది, క్యాన్సిల్ చేసుకుంది ఎంగేజ్మెంట్. ఇక్కడ విజయ్ దేవరకొండతో అన్ని ఆలోచించుకొని ముందుకు సాగింది, తన ఇష్ట ప్రకారమే వెళుతుంది. ఇందులో మన అభ్యంతరాలు, మన అభిప్రాయాలు ఎందుకమ్మా? ఆమె ఇష్టం, ఆయన ఇష్టం చేసుకుంటున్నారు. మనం ఎవరైనా జడ్జి చేయడానికి, మనం ఏమి బ్రహ్మలం కాదు కదా వాళ్ళని నుదుటన భవిష్యత్తులో సంవత్సరం తర్వాత జరిగేదాన్ని మనం రాయడానికి. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు మనం చేయకుండా చక్కగా ఒక మంచి వివాహ ఘట్టాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటిది చూసి మళ్ళీ మన ఇంట్లో అట్లాగా వివాహం చేసుకోవాలని అనుకోవాలి తప్ప నెగిటివ్ కామెంట్స్ చేయకూడదు. పైగా విజయ్ దేవరకొండ కూడా తన కాబోయే భార్య పట్టపు రాణి అంటే ఎవరికైనా, బీదవాడికైనా ధనవంతుడికైనా తాను చేసుకున్నటువంటి భార్య రాణినే. తాను రాజు అయినప్పుడు తన భార్య రాణినే. కాబట్టి ఆమెకి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఒక గొప్ప ప్యాలెస్లో తనకున్న
ధనానికి తగ్గట్టుగా వెచ్చించి చక్కగా వివాహం చేసుకొని తన సామ్రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నప్పుడు అది వాళ్ళిద్దరి సంతోషంగా జరుగుతున్నటువంటి ఘట్టాన్ని, ఒక వివాహాన్ని మనం మంచిగా చూడాలి తప్ప చెడు కళ్ళతో చెడు భావంతో చూడకూడదు, చెడు భావంతో మాట్లాడకూడదు అని చెప్పడం అమ్మా. తప్పకుండా గురుగారు, చాలా మంచి విషయాలు అయితే ఈ వీడియోలో మీరు తెలియజేశారు. సో వాళ్ళని అందరూ ఆశీర్వదించాలి, మంచి మనసుతో దీవించాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.